రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత దిల్ రాజు చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా నిర్మాత కేవీఎన్ విజన్ ను ప్రశంసించిన దిల్ రాజు దేశంలోనే నెంబర్ 1 ప్రొడ్యూసర్ గా ఎదుగుతున్నారని అన్నారు. ఇక రామానాయుడు తర్వాత అన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాత కేవీఎన్ మాత్రమేనని కొనియాడారు. అలాగే యష్ ను ప్రశంసిస్తూ కేజీఎఫ్ తర్వాత పెద్ద దర్శకులతో సినిమా చేయకుండా కొత్త దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో టాక్సిక్ చేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. అయితే ముంబైలో టాక్సిక్ విజువల్స్ చూసిన తర్వాత యష్ విజన్ ఏంటో అర్థమైందని చెప్పారు. టాక్సిక్ సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి వరల్డ్ సినిమాగా నిలుస్తుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. రాజమౌళి, యష్ లాంటి వారు భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ విడుదల హక్కుల కోసం కేవీఎన్ అడిగిన వెంటనే 1 నిమిషంలో అంగీకరించానని దిల్ రాజు తెలిపారు. సినిమా అప్డేట్స్ చూస్తుంటే ప్రపంచ స్థాయిలో భారీ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా ఈ సినిమా 2,000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని చెప్పిన విషయాన్ని కూడా దిల్ రాజు గుర్తు చేశారు. చివరగా భవిష్యత్తులో యష్ తో కలిసి తెలుగులో ఓ సినిమా చేయాలని ఉందని, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానని దిల్ రాజు అన్నారు.